ఇప్పుడు మాట్లాడాపకపోతే పెళ్లి వరకు వెళ్తుంది నానా. 1 కోటి 2 కోట్లు కాదు, 600 కోట్లు. దాన్ని నేను వదులుకోను. నువ్వు చేసే ఈ పూజ ఈ రోజుతో సమాప్తమవుతుంది. మీలో అరుణ్ని పెళ్లి చేసుకోపోయే అమ్మాయి ఎవరు? వీళ్ళు ముగ్గురు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వీళ్ళల్లో నువ్వు ఎవరిని ఇష్టపడతావో ఆ అమ్మాయినే ఇంటి కోడల్ని చేసేస్తాను. నాన్న, నా మనసులో జానకి మాత్రమే ఉంది. మీకోసమే నేను దీనికి ఒప్పుకుంటున్నాను నాన్న. మీ సంతోషమే నాకు ముఖ్యం. అందువల్ల ఏ అమ్మాయి అని మీరే నిర్ణయం చెప్పండి. ఏమిట్రా నన్ను నిర్ణయించమంటున్నావు? చేసుకోబోయేది నువ్వు కదా. లేదు నాన్న, మీరే నిర్ణయించి చెప్పండి. అరుణ్, ఏమిటిది అంత అయోమయంగా ఉంది? అయ్యగారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక చిన్న సలహా. ఏ గంగా, నువ్వెవరు ఇందులో కల్పించుకోవడానికి? మా కుటుంబ విషయాలు మేము సరిదిద్దుకోలేవా? ఈ విషయాలు నువ్వు వినడమే తప్పు, పైగా మాకు సలహాలు ఇస్తానంటావా? దేవి, తననేమి అనొద్దు. తను కూడా ఈ ఇంట్లో మనిషే. అది కాదన్నయ్య, ఈ విషయంలో తను. ఇక నువ్వేం మాట్లాడొద్దు. తను చెప్పాలనుకున్నది చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా. అదేంటంటే మనం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం గనక అది నిర్ణయించే శక్తి మనలో లేదని అర్థం. మనకి సాధ్యం కాని పని దేవుడు చేస్తాడు. దేవుడు ముందు వాళ్ళ పేర్లతో చీటీలు రాసి వేస్తే ఆయనే నిర్ణయిస్తాడు కదా. ఉన్న సమస్యలు చాలవని లేని దేవుణ్ణి తెచ్చిపెట్టి నువ్వు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నావా? అదేం లేదు, వీళ్ళ ముగ్గురు పేర్లు చీటీలో రాసి పుట్టు దగ్గర వేసి చూద్దాం. అందులో ఎవరి పేరు వస్తే ఆ అమ్మాయిని పెళ్లి కూతురుగా నిర్ణయిద్దాం. చాలా మంచి ఆలోచనమ్మా. ఏంటి, ఇంతకు ముందు నిశ్చార్థం చేసి నేను మోసమైంది చాలదా? ఇప్పుడు మళ్ళీ చీట్లు వేసి నేను మోసపోవాలా? దీనికి నేను ఒప్పుకోను. 5-6 సంవత్సరాలుగా మాయా అల్లుడు గారిని మనసులో పెట్టుకొని జీవిస్తోంది. అరుణ్ తనకు దక్కకపోతే ప్రాణాలతోనే ఉండదు. ఐడియా చెప్తానని చెప్పి నా కూతురు చంపేద్దాం అనుకుంటున్నారా? మనుషుల జీవితాన్ని పేపర్ నిర్ణయిస్తుందా? ఇదా నువ్విచ్చే ఐడియా? ఇలా చూడు గంగా, ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఈ కాలంలో నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళని ఉంచాల్సిన చోట ఉంచుంటే ఇలా మాట్లాడేదానివి కాదు. మాతో సమానంగా నిన్ను చూస్తున్నారుగా, అందుకే పెత్తనం చలాయిస్తున్నావు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగమ్మా, ఈ ఇంట్లో నీకు స్థానం ఉంది, నాకెందుకులే అనుకోకుండా వీళ్ళందరి ముందు చాలా మంచి ఆలోచన చెప్పావమ్మా. అందుకోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు చెప్పింది చాలా మంచి ఆలోచన. ఏది మంచి ఆలోచన? ఇది చెప్పేది అర్థపర్థం లేకుండా ఉంది. ఇలా చూడు, నువ్వు నా స్థానంలో ఉండి చూడు. ఒకవైపు చెల్లెలైతే మరొక వైపు బావమరిది. ఇలాంటప్పుడు నేను ఎవరి వైపు మాట్లాడను? ఒక కుటుంబం గురించి ఆలోచిస్తే మిగతా కుటుంబాలకి నేను శత్రువునవుతాను కదా. మీరు ఆ విధంగా అనుకోకర్లేదన్నయ్య. అరుణ్ చేసుకోబోయే అమ్మాయిని వాడు నిర్ణయించుకోవాలి, లేదా మీరు నిర్ణయించాలి. అంతేగాని ఇలా చీట్లు రాసి వేయడానికి నేను ఒప్పుకోను. దీనంతటికి నువ్వే కారణం. అరుణ్ని నా కూతురు చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అసలేం మాట్లాడుతున్నావు? నీ కూతురు కోసం నేనెందుకు ఒప్పుకోవాలి? కావాలంటే నువ్వు తప్పుకోను వెళ్ళి. నేనెందుకు తప్పుకోవాలి? అరుణ్ కి నా కూతుర్ని చెప్పి పెళ్లి చేస్తాను. నేనున్నంత వరకు దీనికి ఒప్పుకోను. అదే చూద్దాం. నీ వల్ల అయింది చేసుకోవయ్యా. నోరు మూసుకొని కూర్చో. కాకపోతే మీ ఆయన చెప్పేది న్యాయమా? ఇలా మాట్లాడావంటే మర్యాద ఉండదు. కుదరదు, నేను ఒప్పుకోను. నా కూతురే ఈ ఇంటికి తప్పకుండా కోడలు అవుతుంది. ఆ విధంగా జరగదు. మంచిగా జరుగుతుంది రాజశేఖర్. ఏమిటి సమస్య? చాలా పెద్ద సమస్య స్వామి. నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. తెలుసు, దాన్ని పరిష్కరించడానికే కదా నన్ను రమ్మన్నావు. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రండి రండి స్వామి. నమస్కారం స్వామి. నమస్తే. మంచిది, అంతా మంచిగా జరుగుతుంది. స్వామి, నా సమస్య ఏమిటో మీకు వివరించాను.
నేనే నిర్ణయం తీసుకోవాలో వీళ్ళందరి ముందు చెప్పండి. ముగ్గురు అమ్మాయిల జాతకాలు తీసుకురమ్మనండి. అమ్మాయి ఎవరో నేను చెప్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ పిల్లల జాతకాలు తీసుకురండి. వెళ్ళండి త్వరగా. మంగళ్యాన్ని పంపించి అంగారక గ్రహంలో పరిశోధిస్తున్న ఈ కాలంలో ఈయన జాతకంలో అంగారక దోషం వెతుకుతున్నాడు. ఇవన్నీ చూసే బ్రహ్మంగారు ఆనాడే చెప్పాడు, ఈ లోకంలో ఇద్దరే సంతోషంగా ఉంటారట. ఒకడు పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు, ఇంకొకడు దేవుడి పేరు చెప్పి మోసం చేసి ఇలాంటి దొంగ సాములు. అమ్మా కాళీమాత అనుగ్రహించు తల్లి భగవతి. కాళికా మాత. ముగ్గురు అమ్మాయిల జాతకాలు పొత్తు కుదురుతున్నాయి. ఏమిటి స్వామి మీరన్నది? స్వామి, అదృష్టపు సీట్లు వేసి అమ్మాయిని నిర్ణయిద్దాం అనుకున్నాం. అందరూ మేము ఒప్పుకోమని చెప్పారు. అదృష్టపు చీటీలు సరైనవే, దాన్ని బట్టి నిర్ణయించవచ్చు. అసలు ఈ ఆలోచన చెప్పింది మా గంగే. దానికి మిగతా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి ఆలోచనే సరైంది. ఈ కుటుంబాన్ని కాపాడే తాయెత్తు యంత్రాలు కూడా ఆ పుట్టలోనే ఉన్నాయి కదా. అందువల్ల అన్ని సమస్యలు అక్కడే పరిష్కరించుకుందాం. వీళ్ళెవరూ అందుకు ఒప్పుకోవట్లేదు స్వామి. ఈ సమస్యకి ఒకటే మార్గం ఉంది, మీరందరూ అందుకు సమ్మతించాలి. అలాగే స్వామి. సమస్యకి ఒక మంచి పరిష్కారం చూపించు తల్లి. నిజంగానే లోపల ఒక పాము ఉంటే వీడు చేసే అక్రమాలకి కాటేసుండేది. ముగ్గురు అమ్మాయిల్ని దీపాలు వెలిగించమనండి. ఒక్కొక్కరు వచ్చి వెలిగించండి. అరుణ్, అందులో ముగ్గురు అమ్మాయిల పేర్లు రాసి ఉన్నాయి. నీ చేత్తో ఒక చీటీ తీ. వెళ్ళు. అయ్యగారు, వెలిగించిన దీపం మారిపోయింది. ఇంకో రోజు తీద్దామయ్యా. గాలికి దీపాలు ఆరిపోవడం సహజం అమ్మా. శకునాల పేరు చెప్పి వాయిదా వేయకూడదు. ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళి తీరా.
భగవంతుడా, నేను చెప్పాను కదా ఈ ఇంటికి నువ్వే కోడలు అవుతావని. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ముగ్గురులో నీ పేరే వచ్చిందమ్మా. నువ్వే ఇంటి కోడలు కావాలని రాసిపెట్టుంది. చాలా సంతోషమమ్మా. మావయ్యకి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. న్యాయంగా మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సింది మనమాయ. కేవలం డబ్బాలు చీట్లు వేసి మనందరిని మోసం చేశారా. నానా, ఆ చీటీలో రమ్య పేరు వచ్చిందని మీరు టెన్షన్ అవ్వకండి. అరుణ్ పెళ్లి చేసుకునేది మాయనే. మధ్యలో ఎవరైనా వస్తే అందరినీ నరికి పారేస్తాను. మీరు టెన్షన్ అవ్వకుండా ధైర్యంగా ఉండండి. ఏం చెయ్యాలో అది నేను చేస్తాను. ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డారా? మాయా రా. నీకు నేను ముందే చెప్పానుగా ఈ ఇంటికి కోడలివి నువ్వే అవుతావని. దీని గురించి టెన్షన్ అవుతామా? ఊరుకోవయ్యా, రా. నా బంగారం రా. స్వామి పదండి. పిల్ల నిర్ణయం అయిపోయింది కాబట్టి పెళ్లికి మీరే ఒక మంచి ముహూర్తం చూడండి. అన్నయ్య, స్వీట్ తీసుకోండి. చాలా రోజుల తర్వాత ఈ రోజే నీ ముఖంలో సంతోషం కనపడుతుంది. మావయ్యకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. చల్లగా ఉండమ్మా. అందరికీ ఇవ్వమ్మా. మాట్లాడాక తర్వాత రండి. ఇదిగోండి, తీసుకోండి. ఇదిగో స్వీట్ తీసుకోమ్మా. తీసుకో. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. వైపు తినండి. అక్కయ్య, ఏదో విధంగా ఈ పెళ్లి పోటీలో నేనే గెలిచాను. నా కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేయబోతున్నాను. స్వీట్ తీసుకోండి అక్క. తను మనల్ని తెప్పి పొడిచినట్టు మాట్లాడుతుంది. నువ్వు ఏమి పట్టనట్టు హాయిగా కూర్చొని తింటున్నావు. ఏవయ్యా, నీకు అసలు పౌరుషమే లేదా? అడ్డమైన వాడిచ్చింది తినడానికి నీకు సిగ్గుగా లేదు? ఎవరి మీద ఉన్న కోపం ఆయన మీద చూపిస్తావెందుకు? ఏవయ్యా, నువ్వు ఊరుకోవయ్యా. అక్కయ్య, ఈ అంతాపురంలో రోజు ఏం వంట చేయాలి, ఏం చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? తమ్ముడు భార్య లక్ష్మి ఉన్నంత వరకు ఆవిడే చూసుకునేది. ఇప్పుడు అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను. ఇక మీదట మీరు చూసుకోనక్కర్లేదక్క. ఆ బాధ్యతంతా నా కూతురికి ఇవ్వండి. ఎందుకంటే ఈ అంతఃపురానికి కాబోయే కోడలు కదా. ఆ తర్వాత ఈ ఇంటికొచ్చే కోడల కోసం వంశపారంపర్యంగా ఇచ్చేటువంటి నగలుంటాయి కదా, అవి ఎక్కడున్నాయి? లాకర్లో. అవన్నీ తీసి బాగా మెరిసేలాగా పాలిష్ చేసి ఉంచండి. ఎందుకంటే అవన్నీ నా కూతురికి వేసి అలంకరించాలి. అప్పుడు అచ్చం జోధా అక్బర్లా వచ్చే ఐశ్వర్యరాయ్లా ఉంటుంది. నగలు తీసుకొచ్చి నీ చేతికిస్తే నీ భర్త అవి తీసుకెళ్లి తాకట్టు పెడతాడు కదా. ఆ భస్కే మే క్యా బాత్ బోల్ రే? ఏమి లేదు, కూర్చున్నాయి. అందరూ బాగా వినండి. ఈ అంతఃపురానికి నేనే ఏకైక వియ్యపురాల్ని. మీరందరూ నాకివ్వవలసిన మర్యాదను ఇచ్చే తీరాలి. నాకు మాత్రమే కాదు, బయట ఉన్న ఆ పుట్ట కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ పుట్టే నా కూతుర్ని ఇంటికి కోడల్ని చేస్తుంది. పుట్ట ముందు చీటీ రాసి పెట్టి నీ కూతురు పేరు రాగానే పుట్ట అంత గొప్పదైపోయిందా?
ఆ గంగ పూజ చేయటమే నాకు నచ్చటం లేదు. ఇప్పుడు నువ్వు ఒకదానివి తయారయ్యవా? అది పాము పుట్ట కాదే, చెదలు పెట్టిన పుట్ట. అక్క, అది చెదల పుట్ట కాదక్క, నన్ను కాపాడటానికి వచ్చిన పుట్ట. తోడబుట్టిన వాళ్ళు నాకు చేయని సహాయాన్ని ఆ పుట్టే నాకు చేసింది. రమ్య పెళ్ళయిన తర్వాత ముందుగా ఆ పుట్టకే దీపం పెట్టాలని అనుకుంటున్నాను. వీలైతే ఆ పుట్టకి నేనొక గుడిని కూడా కట్టిస్తాను. మాట్లాడుకో, నోరు మూసుకో. దగ్గర చీటి వేద్దామని చెప్పి నేను ఏమైనా చేస్తే నన్ను చేయండి. అయ్యో పుట్టిన ఏం చేయొద్దు, నా మాట వినండి గారు, మాట వినండి గారు, పట్టుకుంటారు. పుట్టిన మాత్రం ఏం చేయొద్దు. ఎవరు పట్టుకుంటాను, వదిలేయండి. ఏం చేయొద్దు, దయచేసి మాట వినండి అమ్మగారు. అమ్మగారు కాళ్ళు పట్టుకుంటారు, ఏం చేయొద్దు. కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయండి. చేయొద్దు, దయచేసి మాట వినండి అమ్మగారు. అమ్మగారు అమ్మగారు పాపం మీతో చేయనివ్వరు. మాట నేను ఉండనివ్వను. ఈ రోజు ఏం చేయొద్దు, వదిలేయండి అమ్మగారు. తను వస్తుంది. వదిలేయండి. అయ్యో ఏం చేయొద్దు, వదిలేయండి. నువ్వు చేస్తున్న పని. ఈ పొట్ట గురించి నీకు తెలియదనయ్యా. జానికి చనిపోవడానికి, వదిన చనిపోవడానికి పొట్టే కారణం. వాస్తు ప్రకారం ఇది ఇక్కడ ఉండకూడదు, అంతే. నీకే చెప్పేది. దేవి నేను చెప్తున్నా కూడా నువ్వు పాల్గొడుతూనే ఉన్నావు. ఈ పొట్ట గురించి నీకు తెలుసా? అది పో లోపలికి, పో లోపలికి. లోపలున్నది చిరంజీవి. మనం ఎలాగైతే నిర్బంధించామో అలాగే ఉంటుంది. పొరపాటు చేసి మోసపోవద్దు. మనం చాలా ప్రశాంతంగా బతకగలం.